హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం 5 కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ 5 కంపెనీస్ది Q1 రిజల్ట్ చాలా మంచిగా అయితే వచ్చింది. ఇది పార్ట్ 2 అండి. డే బిఫోర్ ఎస్టర్డే పార్ట్ 1 అప్లోడ్ చేశాను. దాంట్లో 10 కంపెనీస్ గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ అయితే చేశానండి. సో ఆ వీడియో మీరు చూడలేదంటే డెఫినెట్గా ఆ వీడియో అయితే మీరు ఒకసారి చెక్అవుట్ అవ్వండి. ఎండ్ స్క్రీన్ దగ్గర అయితే యాడ్ చేస్తాను. అండ్ ఆ వీడియోలో చాలా మంది పార్ట్ 2 అయితే కమెంట్ చేశాను. అందుకే ఈ పర్టికులర్ వీడియో అయితే నేను చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మనం టాప్ 5 కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం అండి. అండ్ ఈ 5 కంపెనీస్ది Q1 రిజల్ట్ చాలా మంచిగా అయితే వచ్చింది. సో కంపెనీ పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ ఒక్కొక్క అప్డేట్ ఈ వీడియోలో డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కంపెనీ మన లిస్ట్లో వచ్చేసి వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్. లాస్ట్ 1 ఇయర్లో ఈ స్టాక్ వచ్చేసి 62% వరకు గెయిన్ అయింది. అండ్ అయితే లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్ చూడండి. లాస్ట్ 5 ఇయర్స్లో 7300% వరకు రిటర్న్ ఇన్వెస్టర్స్కి జనరేట్ చేసి ఇచ్చింది. కంపెనీ ఏం చేస్తుందంటే ఈ కంపెనీ మెయిన్లీ సోలార్ మోడల్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుందండి. సో ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ ఇక్కడ మీరు చూశారనుకోండి, సోలార్ మాడ్యూల్స్ అండ్ ఫోటోవాలిటిక్ క్రిస్టలైన్ సోలార్ సెల్స్ని కూడా కంపెనీ ఏమో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని సెల్లింగ్ అయితే చేస్తుందండి. సో కంపెనీది ఇక్కడ మీ ప్రొడక్ట్ చూడొచ్చు, సోలార్ ఫోటోవాలిటిక్ సెల్స్ అండ్ సోలార్ పీవీ మాడ్యూల్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు కంపెనీ ఎలా గవర్నమెంట్ స్కీమ్స్తో బెనిఫిట్ అవ్వచ్చు, అది కూడా మీకు అయితే చెప్తానండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రీసెంట్లీ చూడండి కంపెనీ ఏం చేస్తుంది మీకు చెప్పాను, సోలార్ పీవీ మోడల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఈ సెక్టర్కి గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ అయితే చేస్తుంది. ఎలాంటి స్కీమ్స్ అంటే పిఎం సూర్యఘర్ అండి. అండ్ ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ వచ్చేసి ఫ్రీ ఓవరాల్ సోలార్ ప్యానెల్స్ ఏమో ఇంటి మీద అయితే ఇన్స్టాల్ చేస్తుందండి. అండ్ గవర్నమెంట్ ఏం కూడా ఉంది, అది ఏంటంటే ఇక్కడ చూడండి 1 crore హౌస్ హోల్డ్ టు గెట్ సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్ బై 2026-2027 అండర్ పిఎం సూర్య ఘర్ స్కీమ్ గవర్నమెంట్ అండ్ లోక్సభ. సో గవర్నమెంట్ వచ్చేసి లోక్సభలో అన్నదండి. అదేంటంటే 1 crore హౌస్ హోల్డ్కి మేము ఫ్రీగా సోలార్ ప్యానెల్స్ అయితే రూఫ్ టాప్ మీద అయితే ఇన్స్టాల్ చేపిస్తాం బై ద ఎండ్ ఆఫ్ 2026-2027 అండి. సో ఇది ఒక బిగ్ అప్డేట్ రిలేటెడ్ టు ఓవరాల్ సోలార్ రూఫ్ టాప్ కంపెనీస్ అండి. సో ఇది ఒక మెయిన్ స్కీమ్. అండ్ ఇంకొక స్కీమ్ అయితే ఉందండి, పిఎం కుసుమ్ స్కీమ్. అండ్ ఈ స్కీమ్లో ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ ఎందుకు యూజ్ అవుతుందంటే అగ్రికల్చర్లో గవర్నమెంట్ వచ్చేసి సోలార్ మాడ్యూల్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేస్తుందండి. దానివల్ల ఓవరాల్ ఫార్మర్స్ కొట్టచ్చండి కరెంట్ బిల్ ఏం కాస్ట్ అయితే రాదండి. సో ఈ స్కీమ్ వల్ల కూడా ఈ సోలార్ పీవీ మాడ్యూల్స్ కంపెనీస్కి అయితే బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇండియా పిఎల్ఐ స్కీమ్ పవర్ 18.5 గిగావాట్ మాడ్యూల్స్, 9.7 గిగావాట్ సెల్, 2.2 గిగావాట్ ఇంగోట్ వేపర్ ప్రొడక్షన్ సేస్ మినిస్టర్ అండి. సో గవర్నమెంట్ చూడండి ఈ సోలార్ పీవీ మాడ్యూల్స్ అండ్ సోలార్ రిలేటెడ్ వర్క్ చేసే కంపెనీస్కి సపోర్ట్ చేయడానికి పిఎల్ఐ స్కీమ్స్ కూడా లాంచ్ అయితే చేస్తుందండి. సో ఆ పిఎల్ఐ స్కీమ్ కింద ఈ కంపెనీస్కి అయితే బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇది జస్ట్ 2 days ago ఈ అప్డేట్ వచ్చిందండి. ఇండియా సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ హిట్ 100 గిగావాట్ బూస్టింగ్ ఆత్మ నిర్భర్ భారత్ విజన్ అండి. సో ఇండియాది సోలార్ మాడ్యూల్ ఉంది చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ 100 గిగావాట్ అయితే రీచ్ అయిపోయిందండి. 2014లో ఇది ఎంత ఉండేదంటే 2.3 గిగావాట్ ఉండేదండి. అండ్ ఈ 2025లో 100 గిగావాట్ వరకు అయితే రీచ్ అయింది. సో ఇది కూడా బిగ్ గ్రోత్ అండి ఈ సెక్టర్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇండియా సోలార్ పార్క్ ఇన్స్టాల్ కెపాసిటీ క్రాసెస్ 12 గిగావాట్. సో సోలార్ పార్క్ ఉంటే చూడండి, అంటే ఆ పార్క్లో జస్ట్ సోలార్ మాడ్యూల్స్ ఉంటుందండి. సో అది కూడా 12 గిగావాట్ అయితే క్రాస్ అయిపోయింది. సో ఓవరాల్ గవర్నమెంట్ వచ్చేసి చాలా సపోర్ట్ అయితే చేస్తుందండి ఈ సెక్టర్కి. అండ్ వెబ్సాల్ ఈ ఎనర్జీది Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. ఎప్పుడు డిక్లేర్ అయింది, 11th Augustకి డిక్లేర్ అయిందండి. Q1 రిజల్ట్ ఇక్కడ మీకు వచ్చేది Q1 డేటా, ఈ ప్రీవియస్ Q4 డేటా అండ్ ది ప్రీవియస్ ఇయర్ది Q1 డేటా. Q1లో టోటల్ సేల్ 219 crore, ప్రీవియస్ క్వార్టర్ 173 crore ఉండేది. అనేది ప్రీవియస్ ఇయర్ 112 crore ఉండేది. Q1Q బేసిస్ Y-on-Y బేసిస్ సేల్స్ రైజ్ అయింది. ఎక్స్పెన్సెస్ అది కూడా క్వార్టర్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. క్వార్టర్ బేసిస్లో ఎక్స్పెన్సెస్లో మనకు 20 crore వరకు జంప్ కనపడుతుంది. నెట్ ప్రాఫిట్ చూడండి Q1లో 67 crore, ప్రీవియస్ క్వార్టర్ 48 crore ఉండేది. అనేది ప్రీవియస్ ఇయర్ ఇక్కడ చూసారా 23 crore ఉండేది. Q1Q బేసిస్ Y-on-Y బేసిస్ నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయిందండి. అండ్ మార్జిన్ చూసారా క్వార్టర్ బేసిస్లో 2% ఇంక్రీజ్ అయింది. ఇయర్ బేసిస్లో ఇక్కడ చూసారా 8% వరకు అయితే మార్జిన్లో జంప్ కనపడుతుంది. సో చాలా మంచి రిజల్ట్ అయితే వెబ్సాల్ ఎనర్జీ అయితే వచ్చిందండి. ఇక్కడ చూసారా వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్ Q1 నెట్ ప్రాఫిట్ గ్రోస్ టు 67 crore అండి. సో నెట్ ప్రాఫిటే కాదండి, ప్రతి ఒక్క సెగ్మెంట్ మార్జిన్ అండ్ సేల్ కూడా క్వార్టర్ ఇయర్ బేసిస్లో అయితే ఇంక్రీజ్ అయింది. సో డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని కూడా మీరైతే ఫోకస్ చేయొచ్చు.
నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. లాస్ట్ 1 ఇయర్లో ఓవరాల్ స్టాక్ 9% వరకు గెయిన్ పడిందండి. బట్ లాస్ట్ 5 ఇయర్స్లో 13% వరకు గెయిన్ అయింది. కంపెనీ ఏం చేస్తుందంటే ఈ కంపెనీ మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొవైడింగ్ మీటరింగ్ సొల్యూషన్స్ అండి. మీటరింగ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండర్టేకింగ్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్ట్స్ అండి. అండ్ ఆన్ టర్కీ బేసిస్ అండి. సో కంపెనీది మెయిన్ ఇక్కడ చూశారనుకోండి కోర్ బిజినెస్ డివిజన్ అండ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్గా కంపెనీ ఏమో హ్యాండిల్ అయితే చేస్తుంది. కంపెనీది Q1 రిజల్ట్ ఇక్కడ చూడొచ్చు. Q1 బేసిస్లో మనకు సేల్స్లో ఓవరాల్ 5 crore వరకు జంప్ కనపడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కూడా 414 crore నుంచి సేల్స్ ఇంక్రీజ్ అయి 942 crore అయింది. ఎక్స్పెన్సెస్ క్వార్టర్ బేసిస్లో రైజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ Q1 ఎంత వచ్చిందంటే 128 crore. ప్రీవియస్ Q4లో ఎంత ఉండేది అంటే 129 crore ఉండేది. అదే ప్రీవియస్ ఇయర్ 42 crore ఉండేది. సో ఓవరాల్ క్వార్టర్ బేసిస్లో 1 crore వరకు నెట్ ప్రాఫిట్లో డ్రాప్ కనపడుతుంది. సో అది మనము మరి అంత ఫోకస్ చేయమండి. ఎందుకంటే కంపెనీస్ రిజల్ట్ మనం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో డెఫినెట్గా కంపేర్ చేయాలండి. ఎందుకంటే మంత్ ఆన్ మంత్ బేసిస్లో చేంజ్ అవుతూ ఉంటుందండి. అండ్ ఇక మీరు చూసా అనుకోండి ప్రీవియస్ ఇయర్ 42 crore ఉంటుంది, ఇంక్రీజ్ అయ్యి 128 crore అయింది. అండ్ ఆపరేటివ్ ప్రాఫిట్ మార్జిన్ చూడొచ్చు క్వార్టర్ బేసిస్లో 1% డ్రాప్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూడండి 6% వరకు గెయిన్ అయింది. సో రిజల్ట్ వచ్చేసి చాలా మంచిగా అయితే ఉందండి. అండ్ ఈ కంపెనీ ఇక్కడ చూడండి ఒక ప్రొడక్షన్ అయితే ఇంక్రీజ్ చేసిందండి. జీనస్ పవర్ ర్యాంప్ అప్ స్మార్ట్ మీటర్ ప్రొడక్షన్ టు 1.5 million units మంత్లీ అండి. సో 1.5 million units మంత్లీ వీళ్ళైతే ప్రొడక్షన్ చేయబోతున్నారు. సో దీనివల్ల ఆబ్వియస్లీ కంపెనీది బిజినెస్ ఉంటే అది ఎక్స్పాండ్ అవుతుంది అంటే గ్రో అవుతుంది. అండ్ ఇప్పుడు అయితే కంపెనీ గురించి అప్డేట్ ఉండేది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంకే గ్లోబల్ వాళ్ళు కూడా ఈ కంపెనీ స్టాక్ని అప్డేట్ చేశారండి విత్ బయింగ్ రేటింగ్ అండ్ టార్గెట్ వచ్చేసి 510 rupees అయితే ఇస్తున్నారు. కరెంట్ ప్రైస్ నుంచి 38% అప్ సైడ్ టార్గెట్. థర్డ్ కంపెనీ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. థర్డ్ కంపెనీ మన లిస్ట్లో వచ్చేసి ప్లెక్స్ సోలార్ లిమిటెడ్ అండి. సో వెబ్సాల్ ఇంజనీరింగ్ గురించి నేను డీటెయిల్గా చెప్పాను కదా ఏ స్కీమ్స్ వల్ల బెనిఫిట్ అవుతుంది అండ్ గవర్నమెంట్ సపోర్ట్. సో ఈ కంపెనీ కూడా అదే ఇంప్లిమెంట్ అయితే అవుతుందండి. ఈ కంపెనీ వచ్చేసి 2008లో ఇన్కార్పొరేట్ అయింది అండ్ మెయిన్లీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోటోవాల్టిక్ మాడ్యూల్స్ అండ్ ప్రొవైడ్ ఆల్ ఇంక్లూజివ్ సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ అండి. నెక్స్ట్ మనం Q1 రిజల్ట్ చూద్దామండి. Q1 బేసిస్లో సేల్స్ రైజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కూడా ఇక్కడ మీరు చూశారనుకోండి 77 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 380 crore అయింది. నెట్ ప్రాఫిట్ Q1లో 42 crore, ప్రీవియస్ క్వార్టర్ 35 crore ఉండేది. సో క్వార్టర్ బేసిస్లో 7 crore వరకు నెట్ ప్రాఫిట్లో జంప్ కనపడుతుంది. అదే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూడండి నెట్ ప్రాఫిట్ 41 crore వరకు ఇంక్రీజ్ అయింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ చాలా అంటే చాలా రైజ్ అయిందండి. అండ్ ఇక మీరు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూడొచ్చు క్వార్టర్ బేసిస్లో ఫ్లాట్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 11% వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మీరు నెట్ ప్రాఫిట్ చూశారు కదా ఇంక్రీజ్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయిందంటే 3,889% వరకు అయితే నెట్ ప్రాఫిట్లో మనకు జంప్ కనపడుతుంది. అండ్ ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే పీవీ మాడ్యూల్, సోలార్ ఏసీ, ఆల్టర్నేటింగ్ అండ్ డైరెక్ట్ కనెక్ట్ పంప్స్, జంక్షన్ బాక్స్, అల్యూమినియం ఫ్రేమ్స్ కూడా కంపెనీ ఏమో సోలార్ ప్రొడక్ట్స్ అండి. అండ్ కంపెనీది ఇక్కడ మీ క్లయింట్ చూశారనుకోండి మీరు షాక్ అయిపోతారు. కంపెనీ ఇక్కడ క్లయింట్ చూడండి హెచ్ఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, గోద్రేజ్, సోలార్ వరల్డ్, లుమినస్, శక్తి, పవర్ గ్రిడ్, ఇండియన్ ఆయిల్, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఓస్వాల్ పంప్స్. సో ఫేమస్ క్లయింట్స్ అయితే ఉన్నారండి. సో కంపెనీ రిజల్ట్ కూడా చాలా మంచిగా అయితే వచ్చింది. సో ఈ కంపెనీ కూడా మీరైతే ఫోకస్ చేయొచ్చు. అండ్ ముందే చెప్పేస్తానండి ఇది స్మాల్ క్యాప్ కంపెనీస్ అండి. సో స్మాల్ క్యాప్ కంపెనీస్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటుంది అండి. సో రిస్క్ టేకర్స్ అంటే అప్పుడు ఈ కంపెనీస్ గురించి అయితే మీరు ఒకసారి స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గరుడా కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, పేరులోనే ఉందండి. కంపెనీ వచ్చేసి కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా వర్క్ చేస్తుంది. లాస్ట్ 1 yearలో 64% వరకు గెయిన్ ఇచ్చిందండి. అండ్ ఇది మన ఇండియన్ మార్కెట్లో రీసెంట్లీ లిస్ట్ అయిందండి. కంపెనీ వచ్చేసి ఇక్కడ చూడండి Q1 రిజల్ట్ క్లియర్ చేసింది. Q1ది నెట్ ప్రాఫిట్ వచ్చి సేల్స్ వచ్చేసి 125 crore, ప్రీవియస్ Q4లో 81 crore ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ Q1లో 35 crore ఉండేది. Q1 బేసిస్ సేల్స్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ సేల్స్లో మనకు 90 crore వరకు జంప్ కనపడుతుంది. అదర్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ మీరు చూడండి క్వార్టర్ బేసిస్లో రైజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ Q1లో 28 crore, ప్రీవియస్ క్వార్టర్
18 crore ఉండేది అనేది ప్రీవియస్ ఇయర్ 9 crore ఉండేది. క్యూఆన్క్యూ బేసిస్ నెట్ ప్రాఫిట్ 10 crore ఇంక్రీజ్ అయింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కూడా నెట్ ప్రాఫిట్లో మనకు ఒక మంచి జంప్ అయితే కనపడుతుంది. మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 1% డ్రాప్ అయినా కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇక్కడ చూసారా మార్జిన్ వచ్చేసి 4% వరకు డ్రాప్ అయింది. ఎందుకు డ్రాప్ అయింది? బికాస్ ఆఫ్ హైయర్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మార్జిన్స్ అయితే డ్రాప్ అయింది. బట్ మంచి కంపెనీ అండ్ కంపెనీ Q1 రిజల్ట్ డిక్లేర్ అవ్వగానే నెక్స్ట్ డే స్టాక్ వచ్చేసి 20% వరకు అయితే మూవ్ అయిందండి. రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అయింది? జూలై 18కి లాస్ట్ మంత్ డిక్లేర్ అయిందండి. సో ఈ కంపెనీ కూడా మీరైతే ఫోకస్ చేయొచ్చు. లాస్ట్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ లిమిటెడ్. కంపెనీ ఏం చేస్తుందంటే ఈ కంపెనీ మెల్లి ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ గోల్డ్ జ్యువెలర్స్ అండి. అండ్ ఇది ఒక బిజినెస్ టు బిజినెస్ కంపెనీ అండి, B2B మోడల్ కంపెనీ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు క్వార్టర్ రిజల్ట్. Q1 సేల్స్ 1031 crore, ప్రీవియస్ క్వార్టర్ 1058 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 513 crore ఉండేది. క్యూఆన్క్యూ బేసిస్ Y-on-Y బేసిస్ సేల్స్ ఇంక్రీజ్ అయింది, ఎక్స్పెన్సెస్ కూడా అలానే ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ Q1లో 44 crore, ప్రీవియస్ క్వార్టర్ 38 crore ఉండేది అనేది ప్రీవియస్ ఇయర్ 21 crore ఉండేది. సో క్యూఆన్క్యూ బేసిస్ Y-on-Y బేసిస్ నెట్ ప్రాఫిట్ రైజ్ అయింది. మార్జిన్ చూడండి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఫ్లాట్ ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 1% వరకు జంప్ అయిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్కై గోల్డ్ అండ్ డైమండ్ Q1 రిజల్ట్ ప్రాఫిట్ డబల్ అయిందండి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. రెవెన్యూ ఏమో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 56% వరకు ఇంక్రీజ్ అయింది. సో ఈ సెక్టర్ కూడా గ్రోయింగ్ సెక్టర్ అండి. సో ఈ వీడియోలో మనం 5 స్మాల్ క్యాప్ కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేసామండి. అండ్ ఈ 5 స్మాల్ క్యాప్ కంపెనీస్ రిజల్ట్ రీసెంట్లీ చాలా మంచిగా అయితే వచ్చింది. సో రిజల్ట్ మంచిగా వచ్చిందంటే ఫ్యూచర్లో కూడా అలానే రిజల్ట్ వస్తుందా? అది గ్యారంటీ ఎవరు ఇవ్వలేరండి. బట్ ఈ కంపెనీ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ గురించి డీటెయిల్ వీడియో కావాలంటే ఆ కంపెనీ పేరు అయితే మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లేదంటే పార్ట్ 3 కావాలంటే పార్ట్ 3 అని కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా వీడియో చేసి మీకు అయితే అప్డేట్ చేస్తాను. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. అండ్ మీకు ఏదైనా కంపెనీ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ కంపెనీ పేరు అయితే మీ కమెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు, నేను మీకు డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.